धनराज, वहां लायर के साथ बैठा है, देखो उस तरफ, वही है खान हैदराबादी। उस साला हरामी खान हैदराबाद से आके हमरे साथ टकराता है। साले को तो क्या उसे तो मन्नी हाथ मारना है। ఖాన్ ఆ కుర్రాడు ఏదో సైకిల్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 3 నంబర్ టేబుల్లో గన్తో ఎడ్రారా. ఎంత ఫైరింగ్ జరుగుతుంటే చూస్తూ నిలబడ్డావు, భయమే లేదా? భయపడితే చచ్చిపోతాం భయ్యా. నాయుడు భయం లేదంట. నీ పేరేంట్రా? ధని ధని. चलो चलो, अरे पीछे चलो भाई। ఖాన్, ఆ ధనరాజ్ మనుషులు రాత్రి వీడిని కర్నాటక సర్కిల్ దగ్గర కిడ్నాప్ చేసి చంపి ఇక్కడ పడేసిపోయారు. గని ఎక్కడా? उस्ताद, वो खान का आदमी गनी साला अपनी एरिया में आया। क्या बकता है गधा साला, वो इधर क्या को आएगा? ए, पकड़ो पकड़ो साले को। अरे इधर आने का हिम्मत कैसा हुआ तेरा? है? वो खान का कुत्ता भेजा क्या तेरे को? छोड़ूंगा नहीं साला, डर गया क्या? ये देख, जंगल में बहुत जानवर होता है, लेकिन एक ही राजा होता है, एक शेर। ये दिल्ली है, यहां का शेर मैं हूं। तू कुछ नहीं कर सकता हैदराबादी कुत्ता साला। बता क्यों आया इधर? क्यों आया इधर? बताना, अरे बताना। तुम्हें मारने के लिए। सुना तुमने? ये कुत्ता मेरे घर में मुझे काटने आया है। अरे काट मुझे। नहीं घनी, नहीं।
నీ పేరేంటి? नीलम। क्या है ये? అమ్మాయిల్ని చూసి అబ్బాయిలు మార్కులేస్తారు. అలాగే నీ పర్సనాలిటీ చూసి రాకీ ఫిక్సేషన్ రేట్ ఇది 100 రూపీస్. ఎరా కొంచాలుగా? చాలు చాలు. ए! तू क्या समझता है रे अपने आप को? तेरे माँ बहन को फिक्स करना ये रेट शायद आएंगे. चप्पल लेके मारूंगी. ए नीलम, वो लोगों के बारे में जानते हुए भी तूने ऐसा क्यों किया रे? क्या कर लेगा वो? हाँ क्या कर लेगा वो? मुझे रेट फिक्स करेगा तो क्या मैं चुप बैठूं? ठीक है, आज जो भी होगा देखा जाएगा. सीधा पुलिस स्टेशन जाके कंप्लेंट देकर सबको अंदर करवा दूंगी. या देवी सर्वभूतेषु ధైర్యలక్ష్మి రూపేణ సంస్థిత. ఇందు ఏం చేస్తున్నావే లోపల? ఏంటి ఇది? హాస్టలా గుడా? నాకు చాలా భయంగా ఉంది, అందుకే ధైర్యలక్ష్మికి పూజ చేస్తున్నాను. భయమా? ఎందుకు? నీలంని చూసారుగా ఏం చేశారు? అది తెలిసినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఒకటే జ్వరం. అవుని ఒళ్ళంతా కాలిపోతుంది. ఏయ్, దానికేదో అయిందని నీకు జ్వరం వచ్చిందా? లూజ్. పద కాలేజ్కి వెళ్దాం. నేను రాను, భయంగా ఉంది. ఏ పిచ్చిమొద్దు, ఇవాళ సెమిస్టర్ రిజల్ట్స్, అందరూ కంపల్సరీగా అటెండ్ అవ్వాలని ప్రిన్సిపల్ గారు చెప్పారు. పద. కమ్, లెట్స్ గో. Come on yaar, come. Ramandude. Or dilution with the CSM, but it may be like that of the chronic time. Have you completed? आप सबको एक बात बताना है. इस सेमेस्टर में भी इंदिरा सभी सब्जेक्ट्स में हाईएस्ट मार्क्स स्कोर की है. Congratulations. Very good. Keep it up. Thank you. ఇందు, నువ్వు లాస్ట్ 2 సెమిస్టర్స్ ఫీజు ఇంకా కట్టలేదట. నీ పేరు నోటీస్ బోర్డు మీద పెట్టారు. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ పేర్లు నోటీస్ బోర్డు మీదకి ఎక్కకూడదు. కొంచెం చూసుకోమ్మా. ఓకే? ఓకే సార్. ఇందు, పోస్ట్ మ్యాన్ నీకు లెటర్ ఇచ్చేళ్ళాడే. లెటరేనా? మనీ ఆర్డర్ రాలేదా? రాలేదు, ఒట్టి లెటరే. ఓకే, థ్యాంక్స్. ఇందు, నీకు డబ్బులు పంపించాలని చాలా ప్రయత్నించాం, కుదరలేదు. ఇక్కడ పరిస్థితులు కూడా ఏవీ బాగాలేదు. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే 2 నెలలుగా డబ్బులు పంపించడం కుదరలేదు. దయచేసి అర్థం చేసుకో. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, కానీ వేరే దారి లేదు. అర్థం చేసుకో. ఇట్లు మీ అమ్మ. నా సామాన్లేవి? నిన్ను వాడిని రమ్మంటున్నారు. ఇది నీ బాబుగాడి ఆస్తి అనుకున్నావా? బేవర్స్ గా కూర్చొని తినడానికి సిగ్గు లేదు? డబ్బులు కట్టి నీ సామాన్ తీసుకెళ్ళు. అవసరానికి డబ్బులు రావు గాని అడగకుండా కన్నీళ్లు మాత్రం వస్తాయి. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. రేయ్, ఎవరు లేరురా ఇక్కడ? లేదు భయ్యా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. సర్లే, ఆ ధనరాజ్ మనుషులు అక్కడికే వస్తున్నారు, కన్ఫర్మ్. క్షమించమ్మా, చదువు లేకుండా నేను బతకలేను, అందుకే చచ్చిపోతున్నాను. కొంచెం కూడా శుభ్రం లేదు. సుఖంగా బతకనివ్వలేదు, కనీసం సుఖంగా నన్ను చావనివ్వరు. హలో, రైల్వే ఎంక్వైరీస్?
నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకండి? ఏంటి 2 hours లేటా? దానికి ముందు వచ్చేది ఏం లేదండి? ఏపీ ఎక్స్ప్రెస్ ఉందా? ఎంతసేపు? 2 minutesలోనా? సెకండ్ ట్రాక్ మీద కదండి? థ్యాంక్ యూ. సెకండ్ ట్రాక్ మీద. నేను చేస్తున్నందుకు ఒక్కడికి బాధ లేదు. అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా? హలో, నిన్నే. ఏంటి ఎగతాళిగా ఉందా? సాటి మనిషి ఒక ఆడపిల్ల చావబోతుంటే ఆపకుండా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎంక్వైరీ చేస్తావా? ఏదో సినిమా చూసినట్టు చూస్తూ ఎంజాయ్ చేస్తావా? పైగా పాటొకటి. నాకెన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు. చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు, నాతో కాదు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు.